సో హాయ్ వ్యూవర్స్, ఇప్పుడే టీజీఎఫ్ఏ అవార్డ్ ఫంక్షన్లో మనం అనంతిక గారి ముందు ఉన్నాం. లెట్స్ టాక్ అండ్ డిస్కస్. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క అచీవ్మెంట్ గురించి? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. అందరూ చాలామంది వస్తున్నారు కదా, సో వెరీ గ్రేట్ఫుల్ టు బీ హియర్. ఆర్ ఇలా ఒక పార్ట్ అవ్వడానికి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మాకు చాలా ఇష్టమైన సినిమా ఏడు వసంతాలు. చాలా యాస్థెటిక్గా, చాలా కవిత్వం, అంటే ఒక పోయిటరీ లాగా కనిపించింది. అందులో మీరు చాలా బాగా కనిపించారు. అండ్ యువర్ హార్డ్ వర్క్ ఆల్సో వెరీ డిఫైన్డ్ ఆఫ్టర్ మ్యాడ్. సో ఇటువంటి రికగ్నిషన్, ఇటువంటి గద్దర్ ఫిలిం అవార్డ్స్ అంటే చాలా పెద్దది. అండ్ దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాట్స్ యువర్ ఫీలింగ్? 8 వసంతాలు చేసినప్పుడు అంటే చాలా ప్రేమతో చేశాను ఫిలిం. నాకు చాలా ఇష్టం. అది తర్వాత నాకు తెలియదు హౌ ఆడియన్స్ విల్ టేక్ అండ్ ఎవ్రీథింగ్, బట్ చాలా హ్యాపీగా ఉన్నావు. చాలా ఆడియన్స్ టెక్స్ట్ చేశారు. ద పీపుల్ అరౌండ్ అస్ టెక్స్టెడ్ అ లాట్ ఆఫ్టర్ సేయింగ్ 8 వసంతాలు. సో వెరీ హ్యాపీ దట్ పీపుల్కి నచ్చిందని అండ్ అన్ని జనాలకి నచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ యా, అండ్ 2002 ఓకే. సో అంటే లైక్ మీ కెరియర్ చూసుకుంటే ఇప్పుడు అటువంటి యాసిడిక్ ఫిల్మ్ చూసిన తర్వాత ఎటువంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనంతిక గారి దగ్గర నుంచి అని ఒక క్యూరియాసిటీ అయితే జనాల్లో క్రియేట్ అయింది. ఆఫ్టర్ 8 వసంతాలు ఓటీటీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకున్నారు. ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో ట్విట్టర్లో మీ యొక్క డైలాగ్స్, హీరో గారి డైలాగ్స్ రెండు కొంచెం బాగా వెనకాల బీజిఎం పెట్టి చాలా బాగా ఎడిట్ చేసుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? నేను చూసారు, చాలా ఎడిట్స్ నేను చూసారు, చాలా బాగుంది. అండ్ నేను కూడా కోరుకుంటున్నా ఇలాంటి స్క్రిప్ట్స్, మంచి స్క్రిప్ట్స్ రావాలని నేను కోరుకుంటున్నా. నాకు తెలియదు, ఐ కాంట్ గివ్ ఎ వర్డ్ నేను చేస్తా అని, కానీ నేను ట్రై చేస్తా. మంచి స్క్రిప్ట్స్ రావడానికి నేను ట్రై చేస్తా. ఇలాంటి మంచి స్టోరీస్ చేయడానికి నేను ట్రై చేస్తా. అండ్ యా, మధ్యలో నేను డిఫరెంట్ జోనర్ కూడా నేను ట్రై చేస్తా. సో స్టేజ్ మీద మిమ్మల్ని ఎలా చూడొచ్చు? లైక్ బిట్ ఎమోషనల్ ఆర్ కంప్లీట్ సూపర్ ఎక్సైటెడ్? ఈరోజు ఈరోజు నో, డిపెండ్స్. నాకు తెలియదు ఎవరెవరు ఉంటారు, నాకు తెలియదు నా ముందు. సో డిపెండ్స్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అలా ఎక్స్పెక్ట్ చేయకు, వాళ్ళే అనౌన్స్ చేస్తారు. అండ్ తమిళ్ మూవీస్ కొన్ని ఉంది, తెలుగు వస్తుంది, మెల్లమెల్లగా వస్తుంది. బాగా వచ్చింది అనిపించింది. సో ఫైనల్లీ 8 వసంతాల గురించి ఒక్కసారిగా కంక్లూడ్ చేయాలంటే జనాలకి ఏం చెప్తారు? అంటే సినిమా వచ్చేసింది, ఇప్పుడు అవార్డు కూడా కొట్టేశారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే? అంటే ఎలా వన్ ఫైనల్ థింగ్ అబౌట్ 8 వసంతాలు. ఇప్పుడు జనాలు కూడా అంత రిసెప్షన్ ఇస్తున్నారంటే మీరు జనాలకి చెప్పే ఆ ఒక్క వన్ సెంటెన్స్ ఆర్ వన్ లైన్ ఏంటి? అంటే మన ఫిలింని 8 వసంతాలుని అయినా, శుద్ధి అయోధ్య అయినా, చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. చాలామంది ఇలా కార్తిక్ ఫ్రెండ్ క్యారెక్టర్గా అయినా, రవి క్యారెక్టర్, సంజయ్ క్యారెక్టర్గా అయినా, వరుణ్ క్యారెక్టర్ అయినా చాలామంది కనెక్ట్ అయ్యారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నారు. మన ఫిలింకి ఇలా చాలా ప్రేమ ఇచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ. సో కార్తిక్ అనే వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ.